మల్లె మొగ్గలు చాలా వరకు అయిపోయినాయండి. సో నేను టిప్స్ కట్ చేసి చిన్నగా ఆకులు తీస్తున్నాను. సో ఇంకో క్రాప్ వస్తుందని. మొన్న సంవత్సరం అయితే ఆగస్ట్ వరకు వచ్చాయి పువ్వులు. అప్పుడు చిన్న చిన్న మొక్కలు ఆ సంవత్సరమే వేశాను. సో ఆకులు కట్ చేస్తే మళ్ళీ కూడా వచ్చాయి. అలా 3 క్రాప్స్ అనుకుంటూ నాకు వచ్చాయి. సో కింద ఆల్మోస్ట్ నేను వేసిన దానికన్నా 4 టైమ్స్ 4 ఇంతలు పెరిగింది అన్నమాట మొక్క. సో ఈసారి పువ్వులు కూడా ఎక్కువ వచ్చాయి. ఇంకా ఫీడ్ చేసి ఇంకా క్రాప్ వస్తుందని చెప్పి చేస్తున్నాను. సో వచ్చాక మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను. నా దగ్గర 3 మొక్కలు ఉన్నాయండి. ఈ పక్కన ఒక మొక్క ఇది అంత గ్రోత్ లేదు. ఇది బాగా అయింది. దీంతో అసలు ప్రాబ్లం లేదండి. నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కదా, మొగ్గలు పుచ్చిపోయినట్టు అయిపోతున్నాయి, అసలు మొగ్గే తయారవట్లేదని. ఈ మొక్కకైతే ప్రాబ్లం లేదు. ఇంకొక మొక్కకు ఉంది. చాలా మంది నేను పెట్టిన వీడియోకి అసలు చాలా రెస్పాన్స్ ఇచ్చారండి. అందరికీ పేరు పేరున థ్యాంక్స్. చాలా డీటెయిల్డ్గా నాకు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, మేము కూడా ఫేస్ చేసామని చాలా డీటెయిల్డ్గా అందరూ నాకు చాలా సొల్యూషన్స్ ఇచ్చారు. చాలా వరకు పాటించాను. అండ్ వాటితో పాటు నేను కిచెన్ వేస్ట్ కూడా వేశాను. సో నాకు చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. 50% సాల్వ్ అయిందని చెప్పొచ్చు. పూర్తిగా అయ్యాక మీకు మళ్ళీ షేర్ చేస్తాను. ఆ మొక్కకు మొగ్గలు అయితే కొంచెం తక్కువ ప్రాబ్లం ఉంది కాబట్టి, దీనికి నాకు ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. సో ఒకవేళ మీకు సొల్యూషన్స్ కావాలంటే ఆ వీడియో ఈ వీడియోకి కమెంట్లో పింక్ చేస్తాను. సో మీరు ఆ వీడియోకి వెళ్ళి కమెంట్స్లో చూసుకుంటే చాలా రకరకాల సొల్యూషన్స్ ఇచ్చారు కదా, అవన్నీ మీరు చూసుకోవచ్చు. సో అది మాట అప్డేట్. ప్రస్తుతానికైతే తగ్గాయి.